పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా మరిపాడు పొగాకు బోర్డును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. రైతులతో కలిసి ఆయన పొగాకు రైతుల సమస్యలపై అధికారులకు విన్నవించారు. ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయిందని, రైతులకు సరైన గిట్టుబాటు ధర లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే దాదాపు లాస్ట్ వీక్ కన్నా 45 రూపీస్ డిఫరెన్స్. అండ్ అట్లాగే మీడియం ఒక లో రేట్ మాత్రం 800 రూపాయలు పోయింది సార్. ఇంకోటి ఏమైందంటే సార్ ఆప్షన్ అయిపోయింది సార్. మళ్ళీ ప్యాక్ చేసి క్వాలిటీ చెక్ ఏదో చేసేటప్పుడు అక్కడ మళ్ళీ కొంచెం 500 రూపాయలు ఆ విధంగా అడుగుతున్నారు ఈ మిడిల్ పర్సన్స్. దాంతో ఇంకా మళ్ళీ వాళ్ళు వెనక తీసుకురాకపోతే మళ్ళీ తీసుకురావడానికి కష్టం అవుతుందని చెప్పేసి అది కూడా ఇప్పుడు ఇదే రేట్ తక్కువ అని ఆ రేట్తో పాటు మళ్ళీ ఇంకొక 500 రూపాయలు అది కొంచెం జాగ్రత్తగా. నేను ఒకటి చెప్తాను సార్. నేను వచ్చిన తర్వాత ఇవన్నీ ఆల్మోస్ట్ మొత్తం కంట్రోల్ చేశాను. నేను వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో సీసీ కెమెరాస్ చేస్తాము. ఇప్పుడు అంటే వాళ్ళు అసలు లేరు. వాళ్ళకి ఎప్పుడైతే ఒకసారి కొన్ని పర్చేజ్ చేస్తారు అంటే అది ఇంకా అంటే ఇప్పుడు చూడండి సార్, లో రేట్ ఎంతవరకు మనకి వరకు రియల్ మార్కెట్ ఇంకా స్టార్ట్ కాలేదు సార్. ఇది ఓన్లీ శాంపిల్స్ పర్చేజ్ కోసమే కొంటున్నారు. అదేం చేస్తారు ఈ 45 వరకు 35 ఇవ్వచ్చు కదా. తర్వాత మీరు కొటేషన్ మీరు తర్వాత ఏది గుడ్ గ్రేడ్ ఒక గ్రేడ్కు ఒక 40 క్వింటాలు ఇస్తున్నారు మీకు ఒక బ్యాగ్కి. దాని వరకే 35, 36 ఆ రేషియోలో కొనవచ్చు కదా. రమేష్ ఇది ముందు వెనక జరిగితే నీ ఫోటో కూడా తీస్తా క్లారిటీ ఇట్లా ఎదురు this type of problem. అది పెట్టుబడి పోను 10 లక్షలు
ఈసారి 10 లక్షలు 10 లక్షలు కూడా పెట్టుబడి చాలా అవసరం సార్. కట్లు కానీ అన్ని మొత్తం సార్ మొత్తం పెరిగిపోయింది, మొత్తం లేబర్ కూడా పెరిగింది. లేబర్లు పెరిగి అన్ని ముఠాకి 4 లక్షలు సార్. ఎందుకు పెరిగిందంటే పంట ఎక్కువైపోయి అది పెరిగింది. ఒళ్ళే పెంచింది సార్. రావణ రేట్లు తగ్గిపోయాయి. ఫస్ట్ జగన్ గారికి ఉన్నప్పుడు మేము అడిగేది ఏంటంటే మాకు నష్టాలు రాకుండా ఏడ్కిండి ముందుకు రాబడి పోవాలి వద్దు సార్, రైతులు బాగుపడతారు. ఏడుకి కట్టలు పడి కట్టేయండి. వచ్చేసరికి ఇంకా పర్మిషన్ ఇవ్వకుండా ఆపినా పర్లేదు కూడా బ్యారీ 5 లక్షల రూపాయలు 50,000 2 లక్షలు గవర్నమెంట్